సినిమా ఎండింగ్లో ది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అనిపించింది. నిజంగా దట్స్ హ్యాట్స్ ఆఫ్. గొప్ప ఎన్నో సినిమాలు చూసానుకున్న మనం ఇవాళ గొప్ప పుస్తకం చూస్తున్నాం. అందులో పుస్తకం కేవలం క్యాస్ట్ కోసము, అహంకారం కోసము, ఎక్కువ వాళ్ళ తక్కువ అనే చిత్త ఫీలింగ్స్ కోసం ఈ మూడు వ్యవస్థలో ఉన్న భావాలు ఏమవుతుందో ఆ యొక్క దుర్మార్గమైనటువంటి భావాలను దుర్మార్గంగా ఇప్పుడు బాగా బయటది నా దగ్గర పెట్టి మంచిగా వస్తే నన్ను చూస్తే దాన్ని ఎంతకైనా ఆదరిస్తాను చెప్తున్నా. ఆదరిస్తున్నాను చెప్పుకోవడమే కాదు, ఆదరిస్తున్నందుకు ఆ ప్రేక్షకులు అన్నట్టు నిజంగా సినిమాలో పృథ్వీరాజ్ కపూర్ గారి గొప్ప నటించాడు. ఈ సినిమాలో ఈ బొమ్మను గొప్ప నటించాడు. మళ్ళా శివాజీ గారి గారు చూస్తే ఏడుపుచ్చింది. నిజంగా ఎంత ఏడుపుచ్చిందండి. డైలాగ్ ఏం డైలాగ్ అండి, డైలాగ్ కూడా డైరెక్టర్ ఏం డైలాగ్ అండి. మళ్ళా బ్యాండ్ కొట్టని అమ్మాయి అయితే నేను బ్యాండ్ కొడితే మా నాన్న గుర్తొస్తాడు, నేను బ్యాండ్ కొట్టండి అంటాడు. అది కూర్చొని అమ్మాయి నేను ఎక్కడే హ్యాపీ ఉంటుంది. ఒక పక్కని మూలను కొడుతున్నాను, ఒక పక్కన నాన్న కొడుతున్నాను. ఎలా బతకాలి మామూలు సినిమా లేదండి. ఆ తర్వాత క్లైమాక్స్ తన ఇష్టంగా పెళ్లి తను పూర్తి చేస్తూ ఎయిడ్స్ ఇంజక్షన్ చంపేయడం అనేది చూసారా అల్టిమేట్. అదే క్యారెక్టర్ పడి నిజంగా చాలా బాగుందండి. సినిమా అనేది చాలా బాగుంది. నెల్లు మహాశయుడు అంటాడు, హాల్ సిద్ధపరచమని నా చేతులు 6 నెలలు పడితే ప్రపంచ చరిత్ర మార్చేస్తాడు. That is the powerful media. That is the important media. The film, the cinema. అలాంటి సినిమా ఇవాళ మళ్ళా మనం చూసేవాడిని. సెల్యూట్ ద టీమ్, సెల్యూట్ ద టీమ్. ప్రేక్షకులు దేవుడు మీరు అందరూ ఇస్తున్న బ్రహ్మాండంగా ఆదరిస్తారు. ఇంకా ఆదరించండి. సినిమా మాన్యుమెంట్ చేయండి. ఇదే నా అభ్యర్థి. సేమ్ టైం అందరూ పిల్లలు చిరంజీవులు మీ పిల్లలు ఎవరైనా ప్రేమించి చేస్తుంటే ఆశ్రయించండి, దీవించండి. వాడు నిన్ను కూడా చేయండి, మీరు నిన్ను కూడా బతకండి. అంతేగాని ఇటు అహంకారం క్యాస్ట్లో అన్యాయం చేసుకోవద్దు. వాటిందరినీ అన్యాయం చేసుకోవద్దు. అందరూ బాగుండాలి, మంచిగా ఉంది. అందరూ వాటి ఎంత బాగా చేశారు. ఎక్కడ అవసరం అందరికీ గొప్ప మొత్తం టీం అందరికీ నమస్కారం.